ఐకేపీ వీఓఏల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె ప్రారంభించారు. ఐకేపీ వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వీఓఏలకు 10,000 వేతనం పెంచుతున్నామని చెప్పి నేటికి అమలు చేయడం లేదని మండిపడ్డారు. సాధారణ బీమా, ఆరోగ్య బీమా 10 లక్షల వర్తింపజేయాలని, అర్హులైన వీఓఏలను సీసీలుగా ప్రమోషన్స్ ఇవ్వాలని, లేదంటే రాబోయే ఎన్నికల్లో తమ ఉద్యోగ సంఘాల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. నమస్కారం అండి. నా పేరు లీలకృష్ణ. మైబాద్ మండలానికి వీఓఏ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మేము గత 20 ఏళ్ల నుంచి వీఓఏ గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క సభ్యురాలికి లోన్ ఇప్పించుడు కానీ, గ్రామంలో ఉన్న ఏ యాక్టివిటీస్కైనా మేము గ్రామాల ప్రజలకు చేరవేసి ఏ ప్రోగ్రామ్ సభ్యు చేయడానికి ముందుంటామండి. గవర్నమెంట్ చేసే ఏ పథకాలు అయినా కట్టి వెళ్ళి కావచ్చు, ఆధార్ లింకే కావచ్చు, బ్యాంకు లింకేజ్ అయినా దేనికైనా మేమే ముందు నడుపుతాము. కాకపోతే మమ్మల్ని ప్రభుత్వం అనేది గుర్తించుకోలేకపోతుంది. ఎందుకంటే మా కింది స్థాయిలో పని చేసుకుంటూ పోతున్నాం. మా రిపోర్ట్ అనేది సీసీలో టేపులో పోతుంది కాబట్టి ఆ రిపోర్ట్ వాళ్ళే చేస్తుంది అనేదిగా గవర్నమెంట్ నమ్ముతుంది. కానీ చేసేది ప్రతి ఒక్క పని మాత్రం కింది స్థాయిలో పనిచేసేది మీ వీఓఏల మాత్రమే చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించి మా ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మేము ఎంతో ఆశపడ్డాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వస్తే మనకి ఏదో చేస్తారని అనుకున్నాం. కానీ తెలంగాణ ఎంతో మందిని ఎంతో చేసింది, కానీ మమ్మల్ని మాత్రం గుర్తుపెట్టుకోవట్లేదు. 3,900 జీతంతో ఇప్పుడు మేము బతకాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. బ్యాంకు లింకులలో ఎంతమంది గ్రూపులలో లోన్స్ ఇప్పిస్తే ఎంతో కొంత ఇచ్చారు. ఈ 3,900 జీతం ఎప్పుడు పెంచిరో మీకు జీతాలు వస్తున్నాయి, కానీ వాళ్ళు కూడా మాకు రూపాయి కూడా ఇవ్వకుండా జరుగుతుంది. ఒక లోన్ ఇప్పించాలంటే ఒక 4-5 రోజులకు బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించి మాకు కనీస వేతనము 25,000 రూపాయలు ఇవ్వాలని, మాకు ఆరోగ్య భద్రత కల్పించాలని, 10 లక్షల బీమా చేయాలని, తర్వాత మాకు సెల్ఫ్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాలు గుర్తించి మమ్మల్ని కూడా సెల్ఫ్ ఉద్యోగులు గుర్తించాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏమిటంటే ప్రభుత్వం మేము కోరుకున్నది ఒకటే అండి. ఎవరో పేద ప్రజలకు ఎంతో కొంత, ఏ సంఘానికి ఎంతో కొంత సేవ చేస్తుంది, ఎంతో కొంత కల్పిస్తుంది. కానీ మేము మీ వేళలో మేము ద్రోహం చేసినాం. మాకంటూ ఎంతో ఉంది, మేము పని చేసి పైసలు అడుగుతున్నాం. పని చేయకుండా కూడా వికలాంగులకు అయితేంది, తర్వాత పింఛన్లకు వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు. నెలకు 2,000, 3,000 అట్లా పిచ్చగాళ్ళకి ఇచ్చారుగా మాకు కూడా ఇవ్వకుండా మీ పని చేయించుకుంటారు. మేము పని చేసి పైసలు అడుగుతున్నాం. ఈ గవర్నమెంట్ మేము ఏం ద్రోహం చేసినాం అది. ఈ గవర్నమెంట్ 2 దఫాలుగా వచ్చింది. ఇంకొకసారి మళ్ళీ రావాలంటే మా వీఓలకు ఒక్కొక్కరికి మన రాష్ట్రంలో 18,000 మంది వీఓలే ఉన్నాము. కనీసం మా భర్తలు మీ కుటుంబాలు చేసుకునే 36,000 మంది. మాకంటూ ఒక్కొక్క వీఓఏకు 30-40 సంఘాలు ఉన్నారు. అట్లా మా చేతిలో ఒక 300 మంది దాకా మీ వీఓఏలో మేము చెప్తేనేటట్టుగా గ్రామ స్థాయిలో మా సంఘాల సభ్యులు మా చేతిలో ఉన్నారు. కానీ గవర్నమెంట్ మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు? ఎందుకంటే ఎవరెవరినో గుర్తించి కార్యకర్తలకు వాళ్ళని బాగు చేస్తుంది, కానీ వీఓలుగా పనిచేసే వీళ్ళు అసలైన నాయకులు, వీళ్ళతోనే మనకు బతుకుంటుంది. గవర్నమెంట్ గుర్తించి మమ్మల్ని కనీస వేతనం ఇవ్వాలని, మళ్ళీ వచ్చే గవర్నమెంట్లో కూడా మీ వాళ్ళకి భాగస్వామ్యం ఉండి వాళ్ళకు మీకు ప్రోత్సహించి మళ్ళీ గవర్నమెంట్ మేము వచ్చేటప్పుడు చేయడానికి సహకరిస్తాం, మాకు ఉద్యోగం కల్పిస్తే. కాబట్టి కేసీఆర్ గారు సార్ మేము అడిగేది ఒకటే, మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి మా కనీస వేతనం ఇవ్వాలని మా డిమాండ్ చేస్తున్నాం. ఇలా డిమాండ్ కనుక వాళ్ళు కనుక ఇవ్వకపోతే మీ గవర్నమెంట్ నేల గద్దె దింపాలో కూడా అది మా చేతిలో ఉంది. ఎందుకంటే ఎవరో చెప్పి ఎవరో పోతారు కార్యకర్తలు, కానీ మేము గ్రామ స్థాయిలో పనిచేసేవాళ్ళు. మేము ప్రతి గ్రామంలో మా దగ్గర ప్రతి ఒక్క డాటా ఉంది, ప్రతి ఒక్క సభ్యురాలు ఉంది, మాకు తెలుసు. కాబట్టి వాళ్ళని మీ మనసు మార్చి వాళ్ళని గెలిచే విధంగా చేస్తాం. ఓడించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి అది గుర్తుపెట్టుకొని మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని మనసారా కోరుకుంటున్నాం.